ఈ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కదా. చిట్టిబాబు గారు మీరున్నారు, మిమ్మల్ని అధికారం వచ్చి 1.5 year అయింది. చిట్టిబాబు గారు మీరున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లి పోలీసులు జైలు ఎందుకు పెట్టలేదు? మీరేం చేయలేదు కాబట్టి మీ మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు కాబట్టి మిమ్మల్ని జైల్లో ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందంటే అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు. నిన్న కాక మొన్న జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ చేసి ఏపీ మాట్లాడదు అది మాట్లాడదు అంటే ఇవాళ ఏపీనే కాదు దేశం మొత్తం కూడా ఇవాళ పోలీస్ వ్యవస్థని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కేసీఆర్ అండ్ కో కూడా అదే రకంగా అధికారులు వాడుకున్నారు కదా. ఆరోపణలు ఉన్నాయి. మీరు దాన్ని ఆరోపణలు అంటున్నారు. ఫోన్ అది నడుస్తుంది, కేసు ముందుకు నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రెడ్డి కావచ్చు, తిరుపతి ఆధారాలు రానివ్వండి, నేను చెప్తాను, 100 చెప్తాను. వాళ్ళు ఫోన్ ఎవరు ట్యాప్ చేశారు, ఎవరు చెప్తే ట్యాప్ చేశారు. ట్యాపింగ్ ఇంకోటి తెలుసుకోండి, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్. ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయట్లేదా? బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ చేయట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేయట్లేదా? చేయలేదని చెప్పండి. ట్యాపింగ్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? అది ఎక్స్టెన్షన్ అయ్యి పొలిటికల్ వెళ్తుంది. నార్మల్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే ఎక్కడన్నా అరాచక జరుగుతున్నాయా, ఏమన్నా జరుగుతున్నాయా, ఎవరు ఎక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో తెలంగాణ తీసుకుంటే ఇక్కడ రోహింగ్యాస్ ఉన్నారు, ఇక్కడ ISI స్థావరాలు ఉన్నాయి. సో ఇవన్నీ మతకలకి అవకాశాలు ఉన్నాయి కనుక ఆటోమేటిక్గా ఫోన్ ట్యాప్ చేస్తారు. ఆ ట్యాపింగ్ అనే దాంట్లో దానికి ఎక్స్టెన్షన్ వీళ్ళ కనెక్షన్ ఏమైనా ఉందో, వాళ్ళు ఎవరన్నా ట్యాప్ చేసేటప్పుడు ఏమన్నా మినిస్టర్ పేరు వస్తే ఆ మినిస్టర్ కూడా ట్యాప్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందాక కేటీఆర్ రేవంత్ రెడ్డి అంటే అబ్సల్యూట్లీ కేటీఆరే బెస్ట్ అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ చెప్తే ఎవరు చెప్తారు? మీరు ఎవరి పేరు చెప్తారు? రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తారు. కేసీఆర్ రాజశేఖర్ రెడ్డిలో మంచి నేతగా ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే ఎక్కడ అంటే ఇప్పుడు ఇద్దరిలో అడ్మినిస్ట్రేషన్ పవర్ ఇద్దరున్నా రాజశేఖర రెడ్డి గారిలో గుండెలో తడి ఉంది. ఆయన పేదవాళ్ల కోసం స్కీములు ఈయన దళిత బంధు అని పెట్టారు. దళిత బంధు కొంత ఇచ్చారు, ఇవ్వలేదు కాదు. 10 మందిలో వస్తే 6గురికి వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు, 4 రాని వాళ్ళు రెచ్చిపోయారు. ఆ 6గురిలో కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని ప్రధానంగా ఉన్న ఆరోపణ. చెప్పమని చూపించమని. అందుకనే కదా ప్రజలు ఓట్లేదు. ప్రజలు అందుకు కాదు ఓట్లేయింది. ప్రజలు ఆ 2 చోట్ల సర్దుకుంటానికి అవకాశం లేకుండా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇది సిటీలో ఎట్లా రూరల్లో కూడా దీని ఇంపాక్ట్ ఏమి ఉండదు, దళిత ఇది ఇంపాక్ట్ ఏమి ఉండదు, ధరణి పోర్టల్ ఏ పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, కొంచెం అలసత్వం అనుకోండి. లేకపోతే కాంగ్రెస్ వచ్చే పరిస్థితే లేదు. ఈ అలసత్వము ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇక్కడ సిటీలో మరి ఎందుకు రాలా? అదే పవర్ ఉంటే కాంగ్రెస్ కనుక ప్రజలు కాంగ్రెస్ కావాలి అనుకుని ఉంటే సిటీలో మరి ఒక సీట్ ఎందుకు రాలా? ఓన్లీ వీళ్ళకి వచ్చింది 62 సీట్లు, ఓడిపోయిన 54 సీట్లు. అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 90 అంటే మీరు ఇప్పుడు సిటీలో పట్టించుకున్నారు కేసీఆర్, పల్లెలు పట్టించుకోలేదు కాబట్టి పల్లెల్లో రాలేదు. పల్లెలు పట్టించుకోబట్టు కాదు, స్ట్రాటజీ రైట్. సిటీకి వేసుకున్న స్ట్రాటజీ. ఓకే చిట్టిబాబు గారు, 1 word లో చెప్పాలంటే కేసీఆర్, 1 word లో చెప్పండి కేసీఆర్ గురించి. కేసీఆర్ ఫైటర్. రాజశేఖర్ రెడ్డి ఫైటర్. ఇద్దరులోనూ ఫైటర్. అందుకని రాజశేఖర రెడ్డి గారు, కేటీఆర్ ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్. ఇవాళ ఆయన ఉన్నప్పుడు టెక్నాలజీ హబ్ అయి పెట్టారు. 1 word లో చెప్పాలంటే కేటీఆర్. 1 word కేటీఆర్ ఇంటెలిజెంట్. రేవంత్ రెడ్డి అతను నేను క్రెడిబిలిటీ ఏమి ఇవ్వలేను. ఎందుకంటే అతను వర్డ్ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి యావరేజ్ అంతే. సో రానున్న రోజుల్లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని బలంగా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏమంటారు మీరు? అది భ్రమ. ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ 62 సీట్లు కాదు కదా, 26 సీట్లు కూడా. మీరు బీజేపీని మర్చిపోతున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకప్పుడు బీజేపీ యాక్చువల్ కాంగ్రెస్ స్థానమే బీజేపీ ఇచ్చింది. బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, పార్టీ ప్రెసిడెంట్ గా, అప్పుడు మీకు గుర్తుంటే ఒకసారి వెనక్కి వెళ్తే బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇట్ వాస్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఎవరిని కదిలించిన బీజేపీ అనేవారు. ఆ స్టేజ్ లో బీజేపీ అధిష్టానం ఒక తప్పు స్టెప్ తీసుకుంది. ఆ ఫోర్స్ లో ఉన్న అతన్ని దింపేసి ఇంకొకళ్ళు దాంతో టప్పని ఆ లెగ్ ఉవ్వెత్తున లేచిన ఇది టక్క చల్లారిపోయింది. దీన్ని
ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకుంటారు. క్యాష్ చేసుకుంటారు, Right. దాన్ని క్యాష్ రైట్. చేసుకుంటారు. ఇప్పుడు రాజకీయంగా పక్కన పెడితే సినిమాల పరంగా చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమాల పరంగా సినిమా వాళ్ళని ప్రోత్సహిస్తూ లైక్ గద్దర్ అవార్డులు ఏవైతే ఉన్నాయో గద్దర్ అవార్డులు ఇవ్వటాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? నేను గద్దరు ఇవ్వడం చాలా ఔచిత్యము లేని విషయంగా చెప్తాను. ఔచిత్యం లేని విషయం. ఎందుకంటే చెప్తాను, దాని క్లారిటీ ఇస్తాను. గద్దర్ పేరు మీద అవార్డు, ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. గద్దర్ అనే ఆయన డెఫినెట్ గా ఒక ప్రజానంటే రైటర్స్ కి ఇవ్వాలంటే గద్దర్ ఉన్నారు, శ్రీనారాయణ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. దాశరథి గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు. సో అలా కాదు, ఆయన ఏదో ఒక ప్రజానంటే ఇది కేవలం గద్దర్ని ఎందుకు అంత పైన పెట్టాలని ప్రయత్నించారంటే ఈయన గద్దర్ గారి మీద అభిమానం కన్నా కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత. కేసీఆర్ గద్దర్ని అవమానించారు కనుక కేసీఆర్ ఏం చేస్తే దాన్ని వ్యతిరేకం చేయాలనే పాలసీలో వెళ్ళాడు కనుక ఈయన అలా ఎలా అనుకుంటున్నారు? పచ్చకామెలోకి లోకల్ అంతా పచ్చకామెలే కనిపించినట్టు ఎందుకంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా. గద్దరు ప్రజల కోసం ఎంతో పాటుపడ్డ వ్యక్తివి, గిరిజనుల కోసం దళితుల కోసం పాటుపడిన వ్యక్తి, తన కాలికి గజ్జె కట్టి ఎటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి గద్దరు. అలాంటి గద్దరు కోసం చేశారని అనుకోవచ్చు కదా. ఎందుకు ఆ రకంగా అనుకుంటారు? గద్దర్ కోసం చేయటం అంటే విజ్ఞత ఉన్నవాళ్ళు, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఒక ఔచిత్యం ఏమిటి తెలిసిన వాళ్ళు గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వరు. గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఒక రఘుపతి వెంకయ్య అవార్డు అవన్నీ అందరూ ఇస్తున్నారు. ఆ పేరు నీకు విషయం తెలుసుకోవడం, ఒక వ్యక్తి పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం అనేది ఇవ్వరు.